వెల్కమ్ టు సాత్విక్ లైఫ్ స్టైల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇది మనం మార్నింగ్ టైంలో కానివ్వండి, ఈవినింగ్ డిన్నర్ టైంలో కానివ్వండి, కొంచెం డిఫరెంట్గా తినాలి అనిపించినప్పుడు ఇలా రోటీ టాకోస్ లాగా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడైతే నేను స్వీట్ కార్న్ని ఒక 5 విజిల్స్ వరకు కుక్కర్లో పెట్టేసి కుక్ చేస్తున్నానండి. అలాగే క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. క్యాబేజీని కూడా చిన్నగా చాప్ చేసేసుకుందాము. ఇప్పుడైతే మల్టీగ్రెయిన్ ఆటాలో కొంచెం పెరుగు, నూనె, ఉప్పు మూడింటిని వేసాను. అలాగే కొంచెం వాటర్ వేసుకుంటూ రోటీ పిండిని అయితే రెడీ చేసేసి పెట్టుకున్నాను. దీన్ని కాసేపు పక్కన ఉంచేద్దాము. స్వీట్ కార్న్ అయితే బాగా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనము ఇలా చాకుతో కనుక మనం ఇలా చేసామనుకోండి, స్వీట్ కార్న్ అన్నది కట్ చేసేప్పుడు చాలా ఈజీగా అవి వచ్చేస్తాయి. ఒక్కొక్కటిగా తీయాలి అంటే కొంచెం కష్టం అవుతుంది కదండి. సో ఇలా కనుక మనం చేసామంటే ఈజీగా కార్న్ అన్నది వచ్చేస్తుంది. పొటాటో కూడా బాగా బాయిల్ అయిపోయింది. మనం మొత్తం స్మాష్ చేసేసాము. ఒక బాండి పెట్టుకొని కొంచెం నూనె యాడ్ చేశాను. అందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజీ అలాగే క్యాప్సికమ్ రెండింటిని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు కాసేపు వాటిని ఫ్రై చేయనిద్దాము. ఇప్పుడు కొంచెం అల్లంని తురుముకుంటున్నాను. ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. దాంట్లో చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశాను. కారం ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. అందులో రుచికి సరిపడినట్టు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి స్వీట్ కార్న్ అలాగే పొటాటోని కూడా యాడ్ చేద్దాము. ఈ రెండు యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు మనము కుక్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే స్వీట్ కార్న్ అండ్ పొటాటో రెండు కూడా ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టాం కాబట్టి కాసేపు ఉంచనిస్తే సరిపోతుంది. ఇప్పుడైతే మనం రోటీస్ చేసుకుందాము. రోటీ సైజ్ మాత్రం ఎప్పుడు కూడా మరీ పెద్దగా చేసుకోకండి. ఈ సైజులో చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం రోటీని కూడా హాఫ్ వరకే కుక్ చేద్దాము. కుక్ చేసిన తర్వాత ఆ టమాటా కెచప్ అయితే అప్లై చేశాను. హాఫ్ వరకు మనము చీజ్ని గ్రేట్ చేస్తున్నాము. చీజ్ ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి వెజ్జీస్ పేస్ట్ని అయితే మనం ఇక్కడ స్ప్రెడ్ చేస్తున్నాము. స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పైనుంచి మనం చీజ్ని గ్రేట్ చేస్తున్నాము. ఇలా చీజ్ అన్నది తురుముకోవడం వల్ల వేడైనప్పుడు అది బాగా మెల్ట్ అయిపోయి వెజ్జెస్లో మిక్స్ అయిపోయి చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. ఆర్గానో అయితే ఒక సైడ్ స్ప్రెడ్ చేశాను. ఆర్గానో అయితే ఇక్కడ నేను నో ఆనియన్ నో గార్లిక్ ఆర్గానోనే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మన బాండీ వేడైపోయింది. కొంచెం నూనె అప్లై చేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి స్టఫ్డ్ వెజ్ రోటీస్ని అయితే మనం పెట్టేసుకుందాము. రెండు వైపులా కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లు చేస్తే మనం మిడిల్ పార్ట్లో కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇదిగోండి, రోటీస్ అయితే బాగా క్రంచీగా క్రిస్పీగా లేయర్ అయితే రెడీ అయిపోయింది. అప్పర్ లేయర్ అయితే బాగా క్రిస్పీగా ఉంటుంది, లోపలంతా సాఫ్ట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ అయితే మేము రీసెంట్గా వామన జయంతి వచ్చింది కదండి. శ్రీ మహావిష్ణువు ఒక చిన్న పిల్లాడి రూపంలో వామన అవతారంలో వచ్చాడు కదా. సో మేము ఏదైనా స్పెషల్గా చేసి స్వామికి ఆఫర్ చేద్దామనేసి ఇలా చేసి ఆ రాధా గోవింద్కి ఆఫర్ చేశాము. ఇంకెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.